హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. కాకినాడ పోర్టుని జగన్ స్వయంగా గుంజేసుకున్నాడు, అది కూడా అతి తక్కువకి బెదిరించి లాక్కున్నారు, బలవంతంగా సంతకం పెట్టించుకున్నారు. వాస్తవంగా ఇది సిబిఐ ఈడీల దగ్గరికి వెళ్ళబోతున్నటువంటి కేసా. ఒకప్పుడు జగన్ మీద పెట్టబడినటువంటి కేసులన్నీ కూడా ఎవరో ఇన్వెస్టరు ఆ ఇన్వెస్టర్ని బెదిరించి డబ్బులు వసూలు చేశాడు అంటే ఆ ఇన్వెస్టర్లు మేము ఇష్టపూర్వకంగానే ఇచ్చామన్నారు. అయితే ఆ కేసులు నడుస్తున్నాయి, ఇంకా ఆధారాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవంతా కోర్టులలో విచారణలో ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం ఒక వ్యక్తి నేరుగా నన్ను జగన్మోహన్ రెడ్డి స్వయంగా నేను కలిశాను, నేను చెప్పబోతుంటే కూడా వినకుండా నా ఆస్తి రాసిచ్చేయమని చెప్పాడు అంటూ నేరుగా చేసిన కంప్లైంట్ ఎవరైతే కేవీ రావు కాకినాడ పోర్టుకి సంబంధించినటువంటి చైర్మన్ ఇచ్చినటువంటి కంప్లైంట్ ఇప్పుడు సంచలనాత్మకమైంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి. నమస్తే అండి. నమస్తే సాయి గారు, మీకు అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ గుజ్జుకోడాలు అన్నటువంటిది ఇదొక సహజ సిద్ధమైనటువంటి ఘటన అనుకోవాలా మీకు? మా మీద రోజు బురదేస్తారు, మేము తుడుచుకోవటం అయిపోతుంది. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చినప్పటి నుంచి ఇదే తంతు. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి మీద కొన్ని మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, పలు రకాల రాజకీయ పార్టీలు కలిసి ఏకబిగ్గా ఒక బురదేస్తాయి. పొద్దున పూట ఒక వార్త రాస్తారు, మధ్యాహ్నం వాళ్ళే మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిస్తారు, సాయంత్రం పూట డిబేట్లు, మళ్ళీ అది అయిపోయిద్దో 10 రోజులు అయిపోయినా మళ్ళీ ఇంకో కొత్త అంశాన్ని తెస్తారు. మళ్ళీ అన్ని అంశాల మీద మేము బురద కడుక్కునేటటువంటి పనిలోనే ఉన్నాం వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే సార్, ఇప్పుడు కాకినాడ పోర్టుకు సంబంధించి అది ప్రైవేట్ పరం చేసింది మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే కేవీ రావు అనేటటువంటి వ్యక్తికి 1999వ సంవత్సరంలో అప్పుడు ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లో ఉంది ఆ పోర్టు, దాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పజెప్పింది చంద్రబాబు నాయుడు గారు. అప్పజెప్పిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి వాటాలను ఎవరైనా కొనుక్కోవచ్చు రైట్ రాయల్గా. దాంట్లోనూ భాగంగా అరబిందో అనేటటువంటి సంస్థ 41.25% దాంట్లో ఉన్నటువంటి షేర్లను కొనుక్కుంది కూడా ఎప్పుడు 2021 సంవత్సరంలో కొనుక్కుంది. అంతకుముందు 2020 సంవత్సరంలోనే కాకినాడ సెజ్జకు సంబంధించినటువంటి దాంట్లో 51% వాటాని జిఎంఆర్ దగ్గర కూడా కొనుక్కుంది, షేర్లు జిఎంఆర్ దగ్గర. అది 2610 కోట్ల రూపాయలకు సంబంధించి 51% వాటాను 1600 కోట్లు మొదటి వీటి చెల్లించేటట్టుగా, తర్వాత 1110 కోట్లు రెండు మూడేళ్లలో చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకొని మార్చి 2020 నాటికి జిఎంఆర్ గ్రూప్కి అప్పటికే 26,300 కోట్లు వాళ్ళకి అప్పు ఉంటే, సో ఏదైనా ఏం చేస్తారు, వాళ్ళకి అప్పులు ఉన్నప్పుడు అప్పులు తీర్చుకునే సందర్భంగానో లేదంటే వాళ్ళకి ఇంకా ఎడిషనల్ గా లాభాలు వచ్చేటప్పుడు అమ్ముకుంటారు ఎవరైనా. అమ్ముకునే భాగంగానే కాకినాడ సెజ్ అంటే సెజ్, ఆ కాకినాడ సెజ్ లిమిటెడ్ కి సంబంధించిన అంటే కూడా 51% వాటాని అరబిందో ఎందుకంటే ముందే కొంది. ఇది 2021లో కాకినాడ డీప్ పోర్ట్స్ సంబంధించినటువంటి దాంట్లో అది కూడా 41.12% వాటానే. మిగిలిన వాటా ఈరోజు వాళ్ళ దగ్గరే ఉంది, ఎవరైతే కేవీ రావు అనేటటువంటి వ్యక్తి దగ్గర. ఈ కేవీ రావు అనేటటువంటి వ్యక్తి అసలు చాలా నీతిమంతుడు లాగా, ఈ కేవీ రావు అనేటటువంటి వ్యక్తి దగ్గర ఎవడో బెదిరించేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడి తీసేసుకున్న విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది ఎంత దారుణం అంటే సార్, ఇదే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి 2018 సంవత్సరంలో 2018 నవంబర్ 15 సార్, ఇది ఆ రోజు పత్రికల్లో వచ్చినటువంటిది. కాకినాడ ఇది స్ట్రక్ అయింది చూడు, ఇది స్ట్రక్ అయింది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఓకే చెప్పండి. కాకినాడకు సంబంధించినటువంటి ఆ సీ పోర్టుకు సంబంధించినటువంటి కేవీ రావు మీద ఇదే పవన్ కళ్యాణ్ గారు చిన్న సినిమా థియేటర్ నడుపుకునే ఈయన సీ పోర్ట్ ఎలా వచ్చిందో తేలుస్తా ఈయన గురించి, పర్యావరణాన్ని దెబ్బతీస్తూ మత్స్యకారులను వేధిస్తున్న కేవీ రావు అమెరికాలో ఉంటారు, అతనిపై అమెరికా ప్రభుత్వానికి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ FBI కి ఫిర్యాదు చేస్తానని చెప్పి నవంబర్ 15, 2018 ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు. సో ఇక అసలు ఈయనే అందరినీ బెదిరించి ఈయన దుర్మార్గుడు అయితే మళ్ళీ ఈయన దగ్గర నుంచి బెదిరించుకొని మేము రాయించుకున్నామని చెప్పేటటువంటి వ్యాఖ్యానాలు చేయటం ఏంటి? అయినప్పుడు 2021లో జరిగినటువంటి అంశం నిజంగా ఎవరన్నా సార్, ఇద్దరు పారిశ్రామికవేత్తల మధ్య జరిగినటువంటి ఒప్పందం, ఒకళ్ళ షేర్ని ఒకళ్ళు కొనుక్కునే దానికి సంబంధించి జరిగింది. దాంట్లో ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన పెద్దాడే కదా, ఎందుకంటే ఇట్లాంటి 99 నుంచే పోర్టు నడుపుతున్న వ్యక్తి 2021 సంవత్సరంలో ఎవరో బెదిరిస్తేనంట షేర్లన్నీ ఆయనకి 41%
ఏదో తక్కువ రేటుకి ఇచ్చానంటే నిజంగా బెదిరించేవాడైతే మొత్తం ఉచితంగా తీసుకుంటాడు కదా సార్. తక్కువ రేటుకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదయ్యాలి ప్రధాన్ని. అరబిందో అనేది సాయిరెడ్డి గారికి బంధువులు కాబట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టేయాలి ప్రధాన్ని. ఇది ఒక తంతుగా మారింది. అసలు నాకైతే ఓ రోజు బోట్ అంటారు, ఇంకో రోజు పోర్ట్ అంటారు, ఓ రోజు జత్వాని అంటారు, ఇంకో రోజు అదాని అంటారు. అంటే మీరు 6 నెలలు అయింది అధికారంలోకి వచ్చి ఏం చేశారని అడుగుతుంటే అప్పుడెప్పుడో జత్వాని ముంబై, మొన్న మళ్ళీ అదాని. అమెరికాలో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం, యుక్రెయిన్ లో ఏం జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఎవరో ఏదో వాటాలు తీసుకుంటేనో, లేదంటే ఎవరో వాటాలు కొనుక్కుంటేనో, ఎవరెవరో షేర్లు కొనుక్కుంటేనో దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం. అంటే ఇక్కడ ఒక ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఇందులో మామూలుగా అయితే కనుక మీరు చెప్పినటువంటి కోణం వర్కౌట్ కాదు. కానీ ఇక్కడ ఇందులో రావు చెప్తున్నటువంటి పాయింట్ ఒకటి, అరబిందో వాళ్ళు కొన్నారు, అది కూడా 220 రూపాయలకే షేర్ కొన్నారు. అది యాక్చువల్గా అంతకంటే భారీగా ఉంది, ఆస్తులతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉంది. అది విక్రాంత్ రెడ్డి ఎవరైతే వైవి సుబ్బారెడ్డి గారి అబ్బాయి వచ్చి తనతో మాట్లాడి ఒక ఆడిట్ రిపోర్ట్, ఒక ఫేక్ ఆడిట్ రిపోర్ట్ చేయించారు. ఆ ఆడిట్ రిపోర్టు ద్వారా బెదిరించారు. 990 కోట్ల రూపాయల దాకా ఏదో కట్టాల్సి వస్తుంది, ఇదే నేనేదో మోసం చేశాను అన్నటువంటిదిగా బెదిరించారు. మా కుటుంబాన్ని అరెస్ట్ చేస్తానని, జైల్లో పెడతాననేటప్పటికీ నేను ఇలా లొంగిపోయానని ఆయన స్వయంగా ఇచ్చిన కంప్లైంట్. సార్ నిజంగా అదే జరిగితే కేవీ రావు అనే అతను చంద్రబాబు నాయుడు గారు మనిషి. 2020-21 నుంచి వీళ్ళు మా మీద విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు కదా, అసలు అదే రోజు తీసుకొని వచ్చేవాళ్ళు ఆ అంశాన్ని. ఎందుకంటే కేవీ రావు చంద్రబాబు నాయుడు మాట్లాడుకుంటూనే ఉంటారు, రోజు మాట్లాడుకోకుండా నెలకు 2-3 సార్లు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఆయన కట్టుబెట్టింది ఆ పోర్టుని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామారావు గారి దగ్గర నుంచి పదవి లాక్కున్న తర్వాత, మళ్ళీ 99లో గెలిచిన తర్వాత ఈయనక దాన్ని అప్పచెప్పాడు. దాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతికంటే ఈయన చేతికి ఆయన అప్పచెప్పాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది. సో ఆయనకి చంద్రబాబు నాయుడుకి ఉన్న బాండింగ్ ని స్వయాన పవన్ కళ్యాణ్ కూడా 2018లో కూడా ప్రశ్నించాడు. మరి అట్లాంటి వాళ్ళు నిజంగా జరిగితే ఆ రోజే మాట్లాడతారు కదా. ఇది చెప్పట్లేదు సార్. ఎక్కడ ఏంటంటే ఇప్పుడు మేము వాళ్ళని బెదిరించామని చెప్పారు. ఎవరిని? గల్లా జయదేవికి సంబంధించినటువంటి అమర్ రాజా వాళ్ళని బెదిరించేసాం, వాళ్ళు ఆడికి వెళ్ళిపోయారని చెప్పారు. వాళ్ళు ఆడికి వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కాకపోతే కొత్తగా ఇంకో ప్లాంట్ ఇంకో చోట ఎస్టాబ్లిష్ చేశారు. సో మేము కియాని బెదిరించేసామని చెప్పారు. కియా మా హయాంలోనే అదనంగా పెట్టుబడులు పెట్టింది. ఇది ఒక ప్రాపగాండా. చెప్పట్లేదు సార్. ఇప్పుడు ఎవరో మీలాగా ఉన్నటువంటి న్యూట్రల్ జర్నలిస్టులు కొంతమందో, లేదంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమందో, వాళ్ళు ఒక సెక్షన్ ఒక వైపుగా మాట్లాడి నిజాయితీగా మాట్లాడుతుంటే, ఇంకో వైపుగా ఉన్న వాళ్ళు ఒక 100 మంది వచ్చి ఒక అబద్ధాన్ని పదే అది నిజం చేసేటటువంటి ప్రక్రియలో రోజు ఇటువంటి రాతలు రాస్తుంటే చెప్పట్లేదు సార్. మొన్న కాకినాడలో ఏదో రేషన్ బియ్యం అక్కడ, దానికి జగన్ గారికి సంబంధం అంట. అరే మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు జగన్ ఏమైనా పథకాలు ఇంప్లిమెంట్ చేయకపోయినా జగన్ గారే కారణం అంట. ఎందుకు మీరు అప్పులు చేస్తున్నారంటే జగన్ గారే కారణం అంట. చెప్పట్ల అమెరికాలో అదాని మీద కేసు అయినా జగన్ గారే కారణం అంట. ఇట్లాంటి ఎన్నాలంటున్నాను నేను. ఇప్పుడు నిజంగా ఇప్పుడు ఆయన ఏదో సిఐడికి ఎప్పుడు ఫిర్యాదు వచ్చిందో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సాయి గారు. ఈ సీక్వెన్స్ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైంది. పవన్ కళ్యాణ్ వెళ్ళాడు యాంకరేజ్ పోర్ట్ కి. యాంకరేజ్ పోర్ట్ లో రేషన్ బియ్యం దగ్గర సీజ్ ద షిప్ అన్నాడు, దేశవ్యాప్తంగా ట్రోల్ అయ్యాడు. అయిపోగానే నెక్స్ట్ రోజు నాదెండ్ల మనోహర్ వచ్చి యాంకరేజ్ పోర్ట్ కి డీప్ సీ పోర్ట్ కి తేడా తెలియకుండా ప్రెస్ మీట్ పెట్టేసి ఈ పోర్ట్ లో మొత్తం అదాని వాళ్ళు తీసేసుకున్నారు అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టించారు. పెట్టిన తర్వాత నేను క్యాబినెట్ మీటింగ్ లో దీన్ని ప్రస్తావించాడు చంద్రబాబు నాయుడు గారు. ప్రస్తావించేసి ఏమంటే వీళ్ళకి కేవీ రావుని బెదిరించారని చెప్పి ఆయనే చెప్పేసి తర్వాత సాయంత్రం కూడా కేసు పెట్టించారు సిఐడితో. సీక్వెన్స్ అర్థం కావట్లేదా? మరి ఇలా అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది సార్. మరి కేవీ రావు అనేవాడు చిన్న సామాన్యుడేం కాదు కదా. ఒక పోర్టునే కొన్నటువంటి వ్యక్తి అంటే పెద్ద బిజినెస్ మ్యాన్ కదా ఈ లెక్కలో. ఎందుకంటే చిన్న సినిమా థియేటర్ నడుపుకున్నాడు, పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు కదా 99లోనే చంద్రబాబు నాయుడు దయ వల్ల. మరి అట్లాంటి ఆయనకి లీగల్ పరంగా ఉంటాయి, అతనికి దేశవ్యాప్తంగా పరిచయాలు ఉంటాయి, చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద వ్యక్తితో పరిచయాలు ఉన్నాయి. ఇంత పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే 4 ఏళ్ల క్రితం జరిగినటువంటి దాంట్లో 2021 అంటే ఇది 25 వస్తుంది ఇంకో నెలపోతే. సో ఈ 4 ఏళ్ల నుంచి అసలు నోరు మూసుకొని కూర్చొని ఇప్పుడంట చంద్రబాబు నాయుడు గారి నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ అయిపోయిన సాయంత్రం పూట ఈయన వెళ్ళి సిఐడి కంప్లైంట్ చేశాడంటే చూసే వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. దానికి దీనికి ఏంటి సంబంధం? అది యాంకరేజ్ పోర్టుకు సంబంధించిన రైస్ ఎగుమతులది. ఇది ఇక్కడ కాదు కదా, ఈ పోర్ట్లో కాదు కదా. అది ఫస్ట్ యాంకరేజ్ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ వెళ్ళాడు సార్. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ రోజు నాదెండ్ల మనోహర్ ప్రెస్ మీట్ పెట్టాడు. నెక్స్ట్ రోజు 2 days తర్వాత పెట్టి కాకినాడ డీప్ సీ పోర్ట్ కు సంబంధించిన దాంట్లో అరబిందో వాళ్ళు వాటా రాయించేసుకున్నారని ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారే నిన్న క్యాబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం
ఏది ఈ కాకినాడ సీ పోర్టుకి సంబంధించిన అంశాన్ని ప్రస్తావించడం. అసలు యాంకరేజ్ పోర్టుది పోయింది, ఈ పోర్టుకు వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ప్రస్తావించి ఈయన చెప్పిన తర్వాత ఈయన వెళ్ళి చెప్పిన ఆయన కంప్లైంట్ ఇచ్చినట్టుగా లేదా సిఐడికి. ఏం మరి 6 నెలలు అయింది కదా సార్, 6 నెలల నుంచి ఎందుకు సిఐడి కంప్లైంట్ ఇవ్వాలా? ఇప్పుడు నిన్నగాక మొన్న ఈ అంశం ఎందుకు తీసుకొని వచ్చారు? అంతకుముందు మరి ఈయన కోర్టుకి ఎందుకు వెళ్ళా నా మీద అక్రమంగా రాయించుకుంటున్నారని? అప్పుడు అన్ని న్యాయస్థానాల్లో మాకు అన్ని ఎదురు దెబ్బలే కదా సార్. ఎవరు దారిని పోయే దాన ఏ కేసు వేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిట్టేటటువంటి అంశాలు నడిచినాయి కదా అప్పుడు. మరి ఈయన ఎందుకు ఊరుకుంటాడు? పెద్ద బిజినెస్ మ్యాన్ కదా సార్. ఇంకా 51% వాటా ఆయన హ్యాండ్ ఓవర్ లోనే ఉంది కదా. ఇప్పుడు అరవిందో వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ హీరోలు ఏం కాదు కదా. 41% వాళ్ళ వాటా. మెజారిటీ షేర్ హోల్డర్ కేవీ రావే ఉన్నాడు. సో వాళ్ళు చెప్పినట్టే నడిచింది అక్కడ. సో మరి ఎందుకు చేయలేండి? అంటే ఇది ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కేసులో ఇరికించాలి. ఏదో కేసులో ఇరికించాలని అంటే ఇక్కడ కేసుల్లో ఇరికిస్తే ఏంటంటే ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి వస్తుందేమో, అందుకనే ఏదన్నా సిబిఐ ఈడీ లాంటి వాటిని రంగంలో దించాలి మళ్ళీ. ఎందుకంటే పాత కేసులన్నీ వీళ్ళు పెట్టినవన్నీ అవన్నీ తుసుక్కు అయిపోయినాయి. దాని మీద ఒక్కొక్కరు క్లీన్ చిట్ వస్తా ఉంది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులు కూడా డిశ్చార్జ్ పిటిషన్ మీద నడుస్తుంది విచారణ. జగన్మోహన్ రెడ్డి గారి కేసులు, నా కేసులు అన్యాయంగా పెట్టారు దాన్ని కొట్టేయండి అనే డిశ్చార్జ్ పిటిషన్ మీద నడుస్తుంటే, సో ఇప్పుడు ఏం చేయాలి? కొత్తగా ఇంకో కేసులు తీసుకురావాలి. తీసుకున్న దానికి దీనికి ఏదో లింక్ పెట్టి వాళ్ళని తీసుకురావాలి. ఈ అంశంలో భాగంగా నడుస్తున్నటువంటి కుట్రలో భాగంగా కనపడుతుంది తప్ప అందుకని ఇంకా చూసేటటువంటి వాళ్ళకి సార్ రెగ్యులర్ గా పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తా డైలీ న్యూస్ చూస్తున్న వాళ్ళకైతే ఎస్ మొన్న ఏం జరిగింది, నిన్న ఏం జరిగింది, ఈ అంశం ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది, క్యాబినెట్ జరుగుతున్నప్పుడు ప్రస్తావించారు, తర్వాత సిఐడికి ఈ నెల కంప్లైంట్ ఇవ్వటం. మరి కేవీ రావు అంతకుముందు ఎందుకు ఇవ్వలేదండి? 6 నెలలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్? ఇక్కడ దీంట్లో దొంగలకి దొంగ అని ఒక సినిమా ఉంది. ఒకళ్ళ దగ్గర దొంగతనం చేస్తే వాళ్ళ దగ్గర ఇంకోటి దొంగతనం చేస్తుంటారు అనమాట. అట్లాంటి కథ అనుకోవచ్చు దీంట్లో. ఎందుకంటే మీరు అన్నట్టుగానే కేవీ రావుకి ఆ రోజున గవర్నమెంట్ పోర్టుని తీసుకెళ్ళి ఇచ్చేశారు. ఆయనకి అతి తక్కువ కట్టబెట్టారు. మీరు అన్నట్టే పవన్ కళ్యాణ్ దాన్ని రైట్ చేసుకొచ్చారు కూడా. కాబట్టి కేవీ రావు అది సంపాదించేసుకున్నారు కాబట్టి తక్కువకి ఇప్పుడు ఆ కేవీ రావుని బెదరేసి ఆయన నుంచి లాక్కున్నారని మీరు లాక్కున్నారని ఎందుకు అనుకోకూడదు? అంటే అరవింద్ చేత లాక్కునే ప్రయత్నం చేశారు. ఉచితంగా లాగేసుకుంటారు కదా. అంటే రూల్ కుదరదు కదా. ఆ రోజుల్లోకి ఈ రోజుల్లోకి అయినా సరే కొంత అధికారికంగా లెక్క చూపెట్టాలి. ఇప్పుడు మామూలుగా దాంట్లో ఒక ఫస్ట్లో అది కట్టినప్పుడు పోర్టుకు ఉండే వాల్యూ వేరు, దాని బిజినెస్ ఏడాదికి 500 కోట్ల రూపాయలు, 450 కోట్లు దానికి లాభాలు వస్తున్నాయంట. అంటే ఇన్నేళ్లలో అంతంత లాభం వస్తున్నటువంటి పోర్టులో ఎవరైనా సరే రూపాయి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా కాకుండా తక్కువకి ఎట్లా అమ్ముతారు అన్నటువంటి పాయింట్ వస్తుంది కదా. అంటే లాభాలు వస్తున్న పోర్టుని లాక్కునే ప్రయత్నం చేశారు అని అనిపించుకోనక్కర్లేదా? లాక్కోవాలని ప్రయత్నం చేస్తే మొత్తం లాగేసుకుంటారు కదా. అంటే అట్లా మొత్తం లాక్కోవడానికి కుదరదు. అవును, దానికి ఒక 10% ఇచ్చేవాళ్ళు. 10% షేర్ నుంచి 90% లాగేసుకుంటారు. మెజారిటీ షేర్ వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకుంటారు? అంటే లంచంలో షేర్ ఎట్లా అనుకోవచ్చు కదా. ఇప్పుడు మొత్తం 100కి 100 లాక్కోరు కదా, లాక్కోవడం కుదరదు. అది కాదు సార్, అదే సార్. ఇప్పుడు మీరు ఒక సంస్థ నడుపుతున్నారు, మీరు అనేక యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారు. నేను మీ దగ్గర నుంచి లాక్కోవాలని ప్రయత్నం చేస్తే మీ దగ్గర 51% షేర్లు నేను లాక్కుంటా గానీ 41 నేను ఉంచుకొని 59 మీ దానికి సంబంధించి ఎందుకు కట్టి పెడతాం? ఇవ్వను కదా, ఇవ్వడానికి చట్టపరంగా కుదరదు. దీంట్లో ఎందుకు కుదరదు? రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఒప్పుకోవాలి అక్కడ. మళ్ళీ నో సార్, మొత్తం కూడా అమ్ముకోవడానికి రైట్ ఉంది. మొత్తం కూడా అమ్ముకోవడానికి రైట్ ఉంటుంది. అంటే సింగిల్ షేర్ కూడా లేకుండా అమ్ముకోవడానికి రైట్ ఉంటుంది, కొనుక్కోవడానికి రైట్ ఉంటుంది. దట్ ద రూల్ ప్రకారం దాన్ని చెల్లినప్పుడు 41 పెట్టుకొని కేవీ రావు దగ్గర మొత్తం పవర్స్ అన్ని ఎందుకు పెడతారు? అరవిందో వాళ్ళు నిజంగా అలా చేయాలని ప్రయత్నిస్తే ఇది ఒకటి సార్, ఒక పక్కా ప్లాన్డ్ గా ఏదో అరవిందోని, విజయసాయి రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని దానికి లింక్ పెట్టి చేయాలనేటటువంటి ప్రయత్నంలో భాగంగా కనపడుతుంది అనేది క్లియర్ కనపడుతుంది. నేనంటే కేవీ రావు అనేవాడు రోడ్డు మీద పోయేటటువంటి ఏదైనా రోడ్డు మీద టీ బండో లేదంటే అదేం సార్ ఇడ్లీ దోశ పాయింట్ నడుపుకునేటటువంటి అమాయకుడేం కాదు కదా. కేవీ రావు అనేవాడు 99లోనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అంత మేనేజ్ చేసి పోర్టుని తీసుకున్నటువంటి గనుడు. అంత గనుడు 99లోనే 15 ఏళ్ల క్రితమే ఇంత జరిగినప్పుడు 99 అంటే రేపు 2029 వస్తే 20 సంవత్సరాలు, 20 ఏంటి సార్, 30 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అవుతుంది 99 అంటే ఆల్మోస్ట్. అట్లాంటి 25 సంవత్సరాల క్రితం అంత పెద్ద గనుడు దగ్గర అంట అరవిందో అనేటటువంటి వాళ్ళు లాక్కున్నారంట బెదిరించి. ఎవడన్నా నమ్మటానికన్నా ఉండాలి కదా, నమ్మశక్యంగా ఉండాలి కదా చెప్పడానికి. ఎందుకు అనుకోకూడదు? ఆ రోజుల్లో మీరు తక్కువకి లాక్కున్నారు కాబట్టి మాకు ఇందులో నుంచి మా వాటా మాకు ఇవ్వండి అని అడిగి తీసుకున్నట్టు అవ్వచ్చు కదా సార్. నేను ఒక్కటి చెప్తున్నా క్లియర్ గా, ఇప్పుడు కూడా 6 నెలలు అయింది వాళ్ళ అధికారంలోకి వచ్చారు.
ఈ రోజు ఎందుకు ఆ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారంటే డైవర్షన్. క్లియర్ గా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన మీద ఎవరు మాట్లాడకూడదు. ఇప్పుడు మన రేషన్ బియ్యం అంశం ఎందుకు తీసుకొని వచ్చారు? పక్క రైతులు ఈ రోజు గిట్టుబాటు ధర లేదు, ఈ రోజు మొన్నటి దాకా వరదలు వచ్చినాయి, దాని తర్వాత మొన్న ఈ మధ్య తుఫాన్ వచ్చింది. సరే ఎంతో కొంత పంట చేతి కొట్టినట్టు తుఫాన్ వల్ల నష్టపోయి ఉన్నారు. సరే దాన్నన్నా కొన్నారంటే కొనేటటువంటి పరిస్థితి లేదు. 300-400 రూపాయలు తక్కువకు 75 కేజీలు బస్తా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి, 1725 కొనాల్సింది. అందుకని ఆ రేషన్ మంత్రి ఏం చేస్తున్నాడు? డైవర్షన్ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి దాంట్లో వాళ్ళే మళ్ళీ ఈరోజు పవన్ కళ్యాణ్ ట్రోల్ అయ్యాడు అనవసరంగా. షీజర్షిప్ అనేటప్పటికి మళ్ళీ తీసుకొని వచ్చి దీని మీద తీసుకొని వచ్చి 10 రోజులు నడుపుతారు జగన్మోహన్ రెడ్డి గారికి. దీనికి ఏదో లింక్ పెట్టేసి కేసులు పెట్టేసి తర్వాత 10 రోజుల తర్వాత ఇంకో అంశం తీసుకొని వస్తారు. ఒక అంశాన్ని మరుగున పరచడం కోసం ఇంకో అంశాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రక్రియగానే ఇది క్లియర్ గా కనపడతా ఉంది. అరబిందో వాళ్ళు లాక్కుంటే అరబిందో వాళ్ళకి సంబంధించినటువంటి అంశం మీద నిజంగా జరుగుతుంటే వీళ్ళని అడగండి, చంద్రబాబు నాయుడు గారిని సిబిఐకి ఇమ్మనండి. అయినా అసలు ఈయనకి కాస్త చంద్రబాబు నాయుడు గారు ముందెత్తాడా, కేవీ రావు ముందెత్తాడా మీరు చెప్పండి. కేవీ రావు కంప్లైంట్ ఇచ్చినాక చంద్రబాబు నాయుడు ప్లస్ మన నాదెళ్ల మనోహర్ మాట్లాడారా? ముందే కేవీ రావు మాట్లాడా? వీళ్ళు మాట్లాడినా కేవీ రావుతో వెళ్ళి సిఐడి కంప్లైంట్ ఇచ్చాడు. మీరు నిజంగా బాధిత అయితే మీరు మాట్లాడారు సార్, నాకు ఇట్లా నేను బాధితుడిని, నాకు ఇది జరిగిందని మీరు మాట్లాడితే నేను ప్రభుత్వంలో ఉన్న పెద్దలుగాను ఇంకోలుగా మేము రియాక్ట్ అవుతాం. అది ప్రొసీజర్. కానీ ప్రభుత్వంలోనే ఇది జరిగిందని వాళ్ళు చెప్పేసినాక బాధితుడు బయటకు వచ్చాడంట. ఇట్లాంటిది ఇవన్నీ చూస్తుంటే ఎంత ఆశ్చర్యపదంగా ఉంది వీళ్ళు చేసేయన్ని. సో క్లియర్ గా ఇది పక్కా జగన్మోహన్ రెడ్డి గారిని, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏదైతే ఆ రోజు ఏదో అన్యాయాలు జరిగినాయి, అక్రమాలు జరిగినాయి అని చెప్పి చూపించేటటువంటి ప్రక్రియలో భాగంగా నడుస్తుంది తప్ప వేరేది కాదనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది సార్. ఇక్కడ ఒకటి అరబిందో విజయసాయి రెడ్డి గారి బంధువులది, రెండవది అరబిందోకి 108, 104లు జగన్ ప్రభుత్వమే అప్పచెప్పింది. అంతకుముందు ఉన్నటువంటి సంస్థని ఆపేసి మరి వాళ్ళకి ఎక్కువ డబ్బులు కూడా ఇచ్చింది. అది ఒక ఎత్తు. అదే అరబిందో ఇప్పుడు ఇది చేసుకొచ్చింది. అంటే ఒక పోర్టుకి సంబంధించినటువంటిది 40%. అది మీరన్నట్టే చంద్రబాబు టైంలో ఆయన తీసుకుంటే జగన్ టైంలో వీళ్ళు తీసుకున్నారు. అంటే అంతకుముందు ఎందుకు కొనుక్కోకూడదు అరబిందో? ఆ టైంలోనే ఎందుకు కొనుక్కుంది? అంటే మీరు అండగా ఉన్నారు అన్నటువంటిది. అదేదో 2019కి ముందు కొనుక్కొని ఉంటే అరబిందో వాళ్ళు వ్యాపారంలో భాగం అవుతుంది. 19 తర్వాత కొన్నారు. ప్లస్ స్వయంగా ముఖ్యమంత్రి పిలిపించి మాట్లాడారు. ఏదైతే ఈ విక్రాంత్ రెడ్డి వెళ్ళి వ్యవహారం నడిపాడు అని కదా ఇక్కడ ఇందులో పాయింట్. సార్ కేవీ రావు చెప్పేది నిజం, కేవీ రావు చెప్పేదాన్ని బట్టి మనం డిబేట్ చేయాలంటే కేవీ రావు మీద చాలా రకాలుగా మనం మాట్లాడొచ్చు. అతను నిజాయితీ పరుడు అయితే నిజాయితీ పరుడు, అట్లాంటి నిజాయితీ పరుడిని మీరు ఏం చేశారంటే మనం మాట్లాడొచ్చు. మీరు అన్న 2021లో ఇది జరిగిన అంశం. మరి 20లోనే కొన్నాం కదా సార్, జిఎంఆర్ దగ్గర వాళ్ళు కొన్నారు కదా అరబిందో వాళ్ళు. గవర్నమెంటే కదా, గవర్నమెంట్ అని కాదు సార్, వాళ్ళు వాళ్ళు రియల్ ఎస్టేట్ లో కూడా దిగారు సార్. అంత ముందు లేదు అరబిందో అనేది, ఓన్లీ ఫార్మా. వాళ్ళు 2019వ సంవత్సరంలోనే రియల్ ఎస్టేట్ లో కూడా దిగారు. హైదరాబాద్ లో 40 అంతస్తుల బిల్డింగ్లు కూడా కడుతున్నారు. హైదరాబాద్ మన హైటెక్ సిటీ యశోద పక్కన కట్టారు, ఇంకో చోట కూడా కడతా ఉన్నారు. వాళ్ళు రియల్ ఎస్టేట్ లో 2019లో దిగారు. 2018లో ఎందుకు దిగలేదు అంటే అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. మరి 2019లో ఎందుకు దిగారని అంటే మీరు వచ్చాక ఆ ధైర్యంతో పెట్టి ఉండొచ్చు కదా అరబిందోని కొత్త సెక్టార్ లోకి ఎక్స్పాండ్ చేసుకుని. ఇప్పుడు ఒక్కొక్క సెక్టార్, ఇప్పుడు అదాని అంతకుముందు పోర్టుల రంగంలోకి ఎందుకు దిగల, అంతకుముందు పవర్ సెక్టార్ లోకి ఎందుకు దిగల, 15 ఏళ్ల క్రితం ఎందుకు దిగల, 10 ఏళ్ల క్రితం ఎందుకు దిగలేదంటే దానికి ఏం సమాధానం చెప్తాం? దానికి అదే కదా మోడీ వాళ్ళ సపోర్ట్ అనే కదా ఇప్పుడు అంటుంది ప్రభుత్వం. ఎక్కడ ట్రెండింగ్, ఇప్పుడు వ్యాపారాలు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకాల వ్యాపారాలకు సంబంధించి ట్రెండ్ మారుస్తా ఉంటారు. ఆ మార్చేటటువంటి భాగంగా ఎక్కడ లాభాలు వస్తాయి ఏంటనే దాని మీద ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ దానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంటారు. ఇప్పుడు కాకినాడ సెల్స్ దగ్గర ఆల్రెడీ ఒక గ్రీన్ పోర్ట్ కూడా కడతా ఉంది. ఏదైతే ఇదే అరబిందోకి సంబంధించి ఆల్రెడీ 2020లోనే వాళ్ళు తీసుకున్నారు. కాకినాడ సెడ్జ్ లో జిఎంఆర్ దగ్గర కొన్నారు, 20లో కొన్నారు కాబట్టి ఆ పక్కనే కాకినాడ పోర్టుకు సంబంధించిన దాంట్లో కూడా దాంట్లో కూడా వాటా తీసుకోవాలనేది వాళ్ళకి సంప్రదించారు. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చారు. ఇప్పుడు ఇష్టపూర్వకంగా ఇచ్చిన దాన్ని 4 ఏళ్ల తర్వాత ఏదో చంద్రబాబు నాయుడు గారు చెప్పారనో ఇంకో దాన్నో ఏదో జగన్మోహన్ రెడ్డి గారినో ఇంకొకరినో ఇరికించాలనే ప్రయత్నం చేస్తే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు పోర్టు లేదంటే గ్రీన్ పవర్ మొన్నటి దాకా లేదు సార్. ఇప్పుడు అనేక మంది ఇప్పుడు అదాని అంతా ఈ గ్రీన్ పవర్ దాంట్లో దిగాడు. ఇప్పుడు అంతకుముందు ఎందుకు దిగలేదని అంటే ఇప్పుడు ఏది ఉంది దానికి సంబంధించి కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తా ఉంటారు. అది ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళకేం పని సార్? అరబిందో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే అరబిందోకి ఏమైనా లాభాలు వస్తాయా? ఏ గవర్నమెంట్ ఉన్నా వాళ్ళు వ్యాపారస్తులు, వాళ్ళు ఎక్కడైనా వ్యాపారాలు చేయగలుగుతారు.
ఇప్పుడు మెగా ఉంది, మోడీ గారు ఉంటేనో లేదంటే పక్కన కేసీఆర్ ఉంటేనో ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉంటేనో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే చేస్తారు. ఎవరున్నా వాళ్ళు చేయగలుగుతారు. సో వాళ్ళ వ్యాపారాలకు సంబంధించి అయినా ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి అంశం ఓ ప్రైవేట్ వ్యక్తి కంప్లైంట్ ఇవ్వకుండా ప్రభుత్వమే దాంట్లో డైరెక్ట్ గా నాకు తెలుసు అన్నట్టుగా ఇన్వాల్వ్ అయిపోయి లేదంటే ఏదో బురదేయాలని ఇన్వాల్వ్ అయిపోతే ఇక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది కదా సార్. ఇద్దరు వ్యాపారస్తుల మధ్య జరిగిన ఒప్పందం సార్ అది. ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు, దీంట్లో ప్రభుత్వానికి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడుకి కేవీ రావు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు, ఇస్తే ఎప్పుడు ఇచ్చాడు? 2021లో చెప్తే 21లో ఇవ్వలేదా? 22లో ఇవ్వలేదా? 23లో ఇవ్వలేదా? 24లో ఇవ్వలేదా? కోణం అనుకోవచ్చు కదా, బాబు గారిని కలిసి అంటే ఆయనకు మీరు అన్నట్టు ఆయనకు పరిచయాలు ఉన్నాయి, ఆ పరిచయాల కారణంగా ఆయన కలిసి తన ఆవేదన వ్యక్తం చేస్తే చంద్రబాబు గారిని వెళ్ళి సిఐడికి కంప్లైంట్ ఇవ్వమంటే అప్పుడు కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు. అదే విషయాన్ని చంద్రబాబు గారు మిగతా సహచరులకు తెలియజేయాలి కాబట్టి జగన్ ఇలాంటి దౌర్జన్యం చేసి లాక్కున్నాడు అన్నటువంటి విషయాన్ని సహచరులకు చెప్పి ఉండొచ్చు. అందులో నేరం ఏముంటుంది? అదే సార్, ఇనేవాళ్ళు అయితే ఎర్రోళ్ళు కాదు, చెప్పేవాడు చంద్రబాబే కానీ ఇనేవాళ్ళు అయితే ఎర్రోళ్ళు ఎప్పుడు గారు సార్. ఏదో ఒకసారి నమ్మారని చెప్పి ప్రతిసారి నమ్ముతారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా బోల్తా పడతారు. ఇప్పుడు నేను అడిగింది క్లియర్ గా, మా మీద అనేక సందర్భాల్లో ఆ రోజే న్యాయస్థానాలకు వెళ్ళారు కదా. ఎన్నిసార్లు వెళ్ళి సార్? కొన్ని వందల కేసులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వీళ్ళు వెళ్ళి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రైవేట్ వ్యక్తుల చేత కేసులు వేయించి మరి నిజంగా అన్ని వందల కోట్ల రూపాయలు ఎవడో లాక్కుంటుంటే ఏది ఈ గనుడు భయపడిపోయి దాక్కుని ఇప్పుడు ఏదో వచ్చాడు బయటకని అంటే మనమైతే ఎర్రాలం కాదు కదా వినటానికి. చెప్పేవాళ్ళు చంద్రబాబు లేదంటే నాదెల్ల మనవరో పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, కానీ దాంట్లో లాజిక్ ఆలోచించాలి కదా. సో ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే సార్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం ఎవరో పోస్ట్ పెట్టారంట. పోస్ట్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయంట. 2 ఏళ్ల క్రితం దెబ్బతినలా. 2 ఏళ్ల క్రితం దెబ్బతింటే కోర్టుకు కూడా వెళ్ళొచ్చు, మా మనోభావాలు దెబ్బతిన్నాయని కోర్టులో కూడా కేసు వేయొచ్చు. కానీ 2 ఏళ్ల తర్వాత మనోభావాలు దెబ్బతిన్నాయి. 2018లో ఒక అతను పోస్ట్ పెట్టాడు, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తెనాలి నియోజకవర్గం వల్లభాపురానికి సంబంధించిన ఒక రైతు ఏది నాదెల్ల మనవరు పవన్ కళ్యాణ్ మీద ఎవరో ఒక పోస్ట్ పెడితే దాన్ని షేర్ చేశాడు 2018లో. 24లో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇది 18లో కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, 19 దాకా ఆయనే ఉన్నాడు. కానీ 24లో మనోభావాలు దెబ్బతిని ఇప్పుడు కేసు పెట్టారు. సో సేమ్ ఇది కూడా ఇట్లానే ఉంది. అప్పుడెప్పుడో జరిగిందంట, అది ఏం జరిగిందని తెలియదు. ఇప్పుడు ఏదో నష్టపోయామని చెప్పి ఇప్పుడు కేసు లాక్కున్నారని చెప్పి ఇప్పుడు పెడితే ఇది ఆర్గనైజ్డ్ గా పెట్టినటువంటిగా కనపడుతుంది కదా కుట్రపూరితంగా. సో వీళ్ళు ఎన్ని ఇట్లా చేసినా మళ్ళీ 4 రోజుల తర్వాత జత్వానీ పోయింది సార్, అదానీ పోయాడు, విజయవాడ బోటు పోయింది, ఇప్పుడు షిప్ పోయింది, ఏది 4 రోజులు అయినా పోర్టు పోయింది, ఏది అంశం. ఇంకో రోజు 4 తర్వాత ఇంకొక అంశం తీసుకొని వస్తారు, అది అయిపోయింది. మళ్ళీ ఇంకో వారం తర్వాత ఇంకో అంశం తీసుకొని వస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్న 104 ఉద్యోగుల మీద ఎస్మా, 108 ఉద్యోగులు శాలరీ లేకపోవటం, లేదంటే ఈ రోజు అంగన్వాడీ ఉద్యోగులు ధర్నా, లేదంటే ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థ, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళు పడుతున్నటువంటి అవస్థ, ఉద్యోగస్తులకు ఇప్పటికి కూడా శాలరీలు అన్నటువంటి పరిస్థితులు, ఇవన్నీ డిస్కషన్ రాకూడదు. ఒక్క పథకం గురించి డిస్కషన్ రాకూడదు. అందుకని అదానీని తెస్తారు, అంబానీని తెస్తారు, జత్వానీని తెస్తారు, అవసరమైతే పోర్ట్ అంటారు, బోట్ అంటారు, కూల్స్తున్నాం అంటారు, బొడమేర అంటారు, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటారు. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తున్నాడు, అమెరికాలో బ్రెడ్ తింటున్నాడు అని రాస్తారు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. రాయనండి సార్, అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. ఖచ్చితంగా ప్రజలకు కూడా వాస్తవాలు అర్థం అవుతున్నాయి కదా. సో వెయిట్ అండ్ సీ అంతే. అంటే సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుందా ఇట్లాగా? జగన్ దాని మీద మాట్లాడతారా సార్? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద సమాధానం ఇవ్వట్లే. ఈ రోజు 164 మంది ఎమ్మెల్యేల కూటమి సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ పెడితే దాని మీద డైవర్ట్ చేయడానికి ఆ ట్వీట్ లో ఏం పెట్టాడో దానికి రిప్లై ఇవ్వండి. ఎస్ మేము అప్పులు మీరు 14 లక్షల కోట్లు అన్నారయ్యా, ఇదిగో బడ్జెట్ లో 6.5 లక్షల కోట్లు పెట్టారు కదా, దాని మీద ఎందుకు సమాధానం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు పలానా ఇదిగో సెకీకి సంబంధించి మేము కుదుర్చుకున్న ఒప్పందం ఇది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ₹2.49 అంతకుముందు నువ్వు కుదుర్చుకుంది 4.5, దాని మీద సమాధానం ఎందుకు ఇవ్వట్లా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినా ఒక్కడు వచ్చి సమాధానం ఇవ్వట్లా. పారిపోతుంది వాళ్ళు, మేం కాదు సార్. మేము అసెంబ్లీకి రాకపోయినా 11 మంది శాసనసభ్యులు మాకున్న ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు ఉండి మేము ఒకవైపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ లో పెట్టేటటువంటి దానికో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ప్రెస్ మీట్ కో చంద్రబాబు నాయుడు గారు అసలు వాళ్ళ మంత్రులు కూర్చొని సమాధానం ఇవ్వమనండి, పాయింట్ ఇవ్వమనండి. మా తప్ప వాళ్ళు చెప్పేది కరెక్ట్, ఎవరు చెప్పేది కరెక్ట్ అనేది ఇవ్వమనండి. ఇవ్వట్లా, చెప్పట్లా. అందుకని ఇవన్నీ తీసుకొని వస్తారు. రేషన్ బియ్యం మాఫియా అన్నారు సార్. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రేషన్ బియ్యం మాఫియా మీకు తెలుసు, మీరు చాలా సీనియర్, మీరు ప్రతి రాష్ట్రంలో జరుగుతూనే ఉంటుంది ఈ రేషన్ మాఫియా. జరగట్లేదని ఎవరు అనలా, దాన్ని ఒప్పుకుందాం ఫ్యాక్ట్ గా. కానీ మీ హయాంలో కూడా జరుగుతున్నప్పుడు మీరు హయాంలో జరుగుతుందానికి మా మీద బురదేయటం ఏంటి? ఇదే పిఠాపురం నియోజకవర్గంలో రేషన్ మాఫియా ఉందని చెప్పి సాక్షాత్తు ఆంధ్రప్రభ రాసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిన జోరు తగ్గని దందా,
గొల్లప్రోలు మండలం అదే పిఠాపురం నియోజకవర్గంలో దుర్గాడ, చేబ్రోలు, పత్తిపాడు కేంద్రంగా రోజు 50 నుంచి 60 టన్నుల కోటా బియ్యం వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నానని రాసింది. ఈనాడు దినపత్రిక స్వయాన మన నవంబర్ 16 రాసింది సార్. రేషన్ మాఫియా అని రాసింది, రెచ్చిపోతున్న రేషన్ మాఫియా అని రాసి దాంట్లో ఒక కాలం పెట్టింది ప్రత్యేకంగా, కార్డుదారులకు ఇవ్వకుండా నేరుగా నల్ల బజారుకే అని పెట్టి దాంట్లో మాఫియాకు సహకరించే ఆయా మండలాల్లోని ప్రజాప్రతినిధులు అధికారులకు నెలకు 5 లక్షల చొప్పున ముట్ట చెబుతున్నారు, ₹1 కోటి అడ్వాన్స్ ఇస్తున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా 90% ప్రాంతాల్లో రేషన్ మాఫియా తమ అడ్డు అదుపు లేకుండా వ్యవహరిస్తుంది. ఎవరు అధికారంలో ఉన్నారు సార్? ఇప్పుడు ఎవరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు? అధికారులు ఎవరు చెప్తే అంటారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అంటారా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నారా? మరి మీ నియోజకవర్గంలో మీరు కంట్రోల్ చేయలేక చేతకాక జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయటం. మేము అధికారం దిగిపోయి 6 నెలలు అయింది. ఇవాళ 4వ తారీఖు సార్ మనం ఇంటర్వ్యూ చేస్తుంది. కరెక్ట్ గా రిజల్ట్ వచ్చి 6 నెలలు. 6 నెలల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. రేషన్ మాఫియా దాంట్లో మొత్తం ఇక్కడి నుంచి అంతా పోర్టు ద్వారా తరలిచ్చేస్తున్నారు. మీరు ఆరోపణలు చేస్తున్నటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించి ఒక్కడ పట్టుకోవాలి 6 నెలల్లో. మీరు నిజంగా ఆయన ఏమైనా చేస్తే పట్టుకోవాలి కదా. మొన్న వెళ్ళి 50,000 టన్నులు ఎవరితో సీజ్ చేశారు, 50,000 మెట్రిక్ టన్నులు. దాంట్లో 29,000 28,000 ఆల్రెడీ కోర్టు వదిలేసింది. నిన్న కూడా 640 టన్నులు సీజ్ చేస్తే అదేది 32,000 టన్నులు ఉంది సార్ ఆ షిప్ లో. ఆ షిప్ లో 52,000 కెపాసిటీ సాయి గారు, 52,000 టన్నులు, 32,000 టన్నులు ఆల్రెడీ బియ్యం దాంట్లో ఉంది. దాంట్లో ఒక 640 టన్నులు ఈ రేషన్ బియ్యం ఉంది, ఏది ప్రజలకు పంపిణీ చేసే రేషన్ బియ్యం ఉంది. దాన్ని కూడా 22 రిసిప్ట్లు ఉన్నాయి, ఏది ఎగుమతులకు సంబంధించి. ఇప్పటికీ దానికి అఫీషియల్ గా వాళ్ళు సీజ్ చేసి ఇదిగో మొత్తం ఈ రేషన్ బియ్యం పలానా చోట నుంచి వచ్చిందని ఇప్పటికీ చెప్పాలి. కలెక్టర్ వారం రోజులు అయింది. మరి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఏంది? అంటే మీరు చేత కాకపోతే మీరు చేతకాని స్థితిలో ఉన్నామని చెప్పండి. ఇదే పవన్ కళ్యాణ్ అంటాడు నేను వెళ్తే అధికారులు ఇంటర్లేదు అంటాడు. ఎందుకు ఇంకా మీకు ఉప ముఖ్యమంత్రి పదవులు? మీ ప్రభుత్వంలో అధికారులు మీ మాట అనకపోతే మీరు ఆ పదవుల్లో ఉండే ఉపయోగం ఏంది? ఎందుకని ఇంటర్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారంట వాళ్ళకి వెళ్ళొద్దని. ఇదా మనం పరిపాలించేటటువంటి తీరు? అంతే కదా సార్. సాయి గారు మీ ఆఫీస్లో ఉండాలి, మీ మాట ఇంటర్లేదంటే ఇంక దానికి ఉపయోగం ఏంది? మీరు ఆ సమాధానం చెప్తే మీరు వాళ్ళన్నా తీసేయాలి, తీసేసి ఇంకోళ్ళన్నా పెట్టుకోవాలి, లేదంటే మీరు సరిగ్గా రన్ చేయట్లేదని అనుకోవాలి. సేమ్ ప్రభుత్వం అట్లానే ఈరోజు వ్యవహరిస్తున్న తీరు అదే విధంగా కనపడుతుంది కదా. పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదు అంటాడు, డీజీపీ ఎక్కడున్నాడు అంటాడు. మరి ఎందుకు మీరు 6 నెలలుగా ఏం పరిపాలిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి. అరే ఆయన అసెంబ్లీకి రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు. ఆయన తాడేపల్లిలో ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు. 2 రోజులు బెంగళూరులో ఉండొచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతారు. ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎందుకు శాలరీలు ఇవ్వట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు. అమ్మఒడి ఎందుకు ఇవ్వట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు. అంత అప్పులు చేసి వెళ్ళిపోయాడు, ఇవ్వట్లేదు అంటారు. ఎందుకు మీరు ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేయట్లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఇదేంటి సార్? మీరు 164 మంది ఉన్నారు, మేమంతా ఆఫ్టర్ ఆల్ 11 కదా. క్రికెట్ ప్లేయర్లు ఉండేటటువంటి 11 మందే కదా మమ్మల్ని హేళన చేసేది అదే కదా. ఆ 11 మందికి సమాధానం చెప్పలేక మరి ఎందుకు ఈ విధంగా అదాని, అంబానీ, లేదంటే అరబిందో, లేదంటే ఇంకోటి జత్వాని, బోటు, పోర్టు, లేదంటే షిప్, ఏంది ఇది? సో ఒకటైతే స్పష్టం సాయి గారు, వాళ్ళు ఎన్ని రకాల ఆరోపణలు చేయనండి, మేమైతే వాస్తవం లెక్కల ప్రకారం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు విత్ ఫ్యాక్ట్స్. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ చూడండి, ఆయన బడ్జెట్ కాగ్ వివరాలు, ఏ సంవత్సరంలో ఎంతెంత ఖర్చు పెట్టారు, ఏ సంవత్సరంలో ఎంతెంత అప్పులు ఉన్నాయి, విత్ డేటాతో ఆయన ఇస్తున్నాడు. వీళ్ళేమంటారు? డేటా లేకుండా నోటికి వచ్చినట్టుగా ఏది పడితే అది వాగేస్తున్నారు. అదేమంటే చూపించడానికి ఛానల్ మంది ఉన్నారు, ఇక్కడేమో తక్కువ ఉన్నాయి. సో వాళ్ళు చెప్పేది ఎక్కువ మందికి వెళ్తుంది, మనం అలానే దుష్ప్రచారం చేసి గెలిచాం కదా అనేటటువంటి ఆలోచన కూటమి ప్రభుత్వంకి స్టిల్ ఉంది. సో అదే నడుపుతా ఉన్నారు ఈ రోజు కూడా. బట్ అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా. ప్రజల్లో కూడా ఖచ్చితంగా ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు ప్రజలు కూడా. సో ఖచ్చితంగా ఉంటది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం ఇప్పుడు నష్టపోతుంది. నష్టపోయినటువంటి ప్రజలు ఖచ్చితంగా ఏదైతే వాస్తవాలకు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఖచ్చితమైనటువంటి బయటకు వచ్చి మాట్లాడేటువంటి రోజులు ముందు ఉంటాయి. అప్పుడు ఇంక వీళ్ళు ఎన్ని రకాల ప్రచారం చేసుకున్నా ఉపయోగం ఉంటుంది కదా. రైట్. అంటే ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈ అంశం ద్వారా జగన్మోహన్ రెడ్డి మీద కేసు, అరెస్టు పరిస్థితి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? సార్ ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి సాయి గారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా వీళ్ళు అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇదని కాదు, ఏదో దాంట్లో లెక్కర్ అంటారు, శాండ్ అంటారు, లేదంటే అది అంటారు, ఇది అంటారు, ఏదో ఒక అంశంలో ఏదైతే లేనిపోని అని రుద్దేసి జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా వీళ్ళు చేస్తారు. ఎందుకంటే వీళ్ళు సోషల్ మీడియా కార్యకర్తనే వదలట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు వదులుతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తను చూస్తే వీళ్ళు 15 కేసులు, 16 కేసులు, 20 కేసులు పెడుతున్నారు. ఇంటూరు రవికిరణ్ మీద మన గుంటూరు పక్కన ఉన్న చేబ్రోలు కేసు పెట్టారు సార్. ఏంటంటే ఈవీఎంల ద్వారా ఈ ప్రభుత్వం గెలిచిందని పోస్ట్ పెట్టాడంట అతను.
దాని మీద ఎవడో కంప్లైంట్ ఇచ్చాడు తెలుగుదేశం కార్యకర్త, దాని మీద ఒక కేసు, ఇంకో చోట ఇంకో దాని మీద కేసు. ఏది సోషల్ మీడియా కార్యకర్తలను వదలకపోతుంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని వదులుతారని ఎందుకు అనుకుంటారు? సో మొన్న ఆయన ఎవరో గనుల శాఖకు సంబంధించి వెంకటరెడ్డికి బెయిల్ వస్తే ఇదే రాశారు, ఏసీబీ ఫెయిల్ అయింది, జడ్జి గారి మీద పోస్టులు పెడతా మాట్లాడారు. సో వీళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో కేసులో జైలుకు పంపాలనేది వీళ్ళ ప్రయత్నం. దానిలో భాగంగా రకరకాల అంశాలు తెర మీద తీసుకొని వచ్చి ఏదో దాంట్లో పంపించాలనేది వాళ్ళ ప్రయత్నం. బట్ మీరు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా అయితే ఏమైంది? 16 నెలలు జైలుకి పోతే ఏమన్నా అయింది సార్? సో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని అనుకుంటే, ఇప్పుడు దాకా ఏదైతే యాక్టివ్ గా లేనటువంటి ఇంకా కార్యకర్తలు ఎవరైతే ఇంకా టైం ఉంది కదా ఎలక్షన్ అనుకున్న వాళ్ళ ఇంకా యాక్టివ్ అవుతారు పెడితే. ఇప్పుడు సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారు సార్, మీరు చూస్తున్నారు. ఇంటూరు రవికిరణ్ ఎగ్జాంపుల్, వాళ్ళ భార్య ఎవరో మనకు తెలియదు ఇప్పుడు దాకా, మనం ఎప్పుడు చూడలే, ఎందుకంటే ఎప్పుడు మీడియా ముందుకు వచ్చిన అమ్మాయి కాదు. అమ్మాయి ఆయన మీద కేసు పెడితే వాళ్ళ భార్య వస్తుంది, రేపొద్దున పిల్లలు వస్తారు. ఇప్పుడు ఒకరి మీద కేసు పెడుతున్నారు, రేపొద్దున ఆ కుటుంబ సభ్యులు మొత్తం వస్తారు రోడ్డు మీదకి. ఇప్పుడు దాకా ఆ ఇంట్లో ఒకళ్ళే పోరాడుతున్నారు రాజకీయాల్లో, రేపొద్దున నలుగురు వచ్చి పోరాడతారు. సో ఇంకా మాకు బలం. ఇప్పుడు వాళ్ళు ఎంత రకాల అణచివేయాలని ప్రయత్నిస్తే అన్ని రకాలుగా ఇంకా ముందుకు లాగిద్ది తప్ప ఎక్కడ వెనకడిగేస్తాం? ఏదో జగన్మోహన్ రెడ్డి గారినో మా పార్టీ ఎమ్మెల్యేలో నలుగురిని అరెస్ట్ చేస్తేనో లేదంటే 4 కేసులు పెడితేనో అయిపోయిందని అనుకుంటే ఏం కాదు సార్. 4 రోజులు కొంచెం అంటే జైల్లో ఉంటాం కాబట్టి కనపడకపోవచ్చాము. తర్వాత 14 రోజుల తర్వాత లేదా 28 రోజుల తర్వాత లేదా 90 రోజుల తర్వాత బెయిల్ అవుతుంది కదా. 5 ఏళ్ళు జైల్లో ఉండం కదా. సో ఏడికి పోతాం? ఖచ్చితంగా వాళ్ళు ఎన్ని రకాలుగా అనగదొక్కాలని ప్రయత్నించినా అంతకంటే వేగంగా ముందుకెళ్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ చెప్తున్నాం, మేము సింగిల్ గానే మేము 40% ఓటింగ్ తెచ్చుకున్నటువంటి పార్టీ. సో ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరో బుధం మీద చెయ్యెత్తేనో లేదంటే ఎవరో మద్దతు ఉంటేనో మేము ఉంటాము లేకపోతే లేదు అని అనుకుంటే వీళ్ళు అనుకునేటటువంటి తప్పుడు ఆలోచన. ఇప్పటికైనా మీరు పాలసీ పరంగా రండి, దాని మీద డిస్కషన్ చేస్తే కనీసం మీకు ఏమైనా ఉపయోగం ఉంటుంది. లేదు ఇలా డైవర్ట్ చేసుకుంటా ఏదో కేసులు పెట్టేస్తాము, ఏదో 111 సెక్షన్ అని చెప్పి మొత్తాన్ని లోపలేసేస్తాము. ఎమ్మెల్యే ఆయన తాడిపత్రి చంద్రశేఖర్ సార్ ఏం పెట్టాడు? ఆయన పెట్టిన పోస్ట్ ఏంటి? వీళ్ళు పెట్టిన కేసు ఏంటి సార్? అటంటే మరి చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఎన్ని పెట్టాలి? అవును పేకాట క్లబ్బులు నిర్వహిస్తున్నా, దీంట్లో మీకు వాటా వెళ్తుంది అన్నాం. ఎస్ మాకు వాటా లేదాయా, పేకాట క్లబ్బులు మేము నియంత్రిస్తున్నామని చెప్పాలి ప్రభుత్వం. ఎక్కడ చెప్పండి మీరు ఆ పేకాట క్లబ్ అడ్రస్ చెప్పండి, ఇమీడియట్ గా అక్కడ సీఎన్ పంపించి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామని చెప్పాలి బాధ్యత కలిగిన ప్రభుత్వం అయితే. అంతే పోస్ట్ పెట్టండి కేసు పెడతారా? ఈ రోజు ఇష్టారాజ్యంగా మద్యం విజయవాడలో డోర్ డెలివరీ సార్, ఎస్విడి వైన్స్ అంట పడమట, వాళ్ళు డైరెక్ట్ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టేసి డోర్ డెలివరీ అని పెట్టేస్తున్నారు. ఎక్కడుంది ఈ సంస్కృతి? సో ఇట్లాంటివన్నీ పెడితే కేసులు. సో మేము తిట్టారా పెట్టండి, ఏదన్నా మిమ్మల్ని మీకు సంబంధించి ఏదన్నా అభ్యంతరకర పోస్టులు పెడితే వాళ్ళని ఎవరొక్కడు కాదంటలా. కానీ మీరు కూడా మీ వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ బరితెగించి మాట్లాడుతున్నారు కదా. కిరాకార్పియో, సీమరాజా, అసలు మీ పార్టీకి సంబంధించిన సాక్షాత్తు స్పీకర్ మాట్లాడిన మాటలు ఏంటి? సో మీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి విధానం ఏంటి? సో మీరు మాట్లాడు వీళ్ళందరి మీద కూడా పెట్టాలి కదా, ఒకరికొకటి ఇంకొకటి ఉండదు కదా. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కాదు సాయి గారు, మేము 2024 ఎలక్షన్స్ కంటే ఇప్పుడు ఇంకా బలంగా ఉన్నాం. 2024 ఎలక్షన్స్ లో మా క్యాడర్ కొంత అసంతృప్తిగా ఉంది. ఎందుకంటే మీలాంటి కొంతమంది మాట్లాడుతున్నారు కానీ చాలా మంది చివరికి జగన్ ట్వీట్ చేసి స్వయంగా నాది రీట్వీట్ చేయండి, పోస్టులు పెట్టండి అంటేనే స్పందించే వాళ్ళు కరువయ్యారు. అంటే ఆల్రెడీ సప్రెషన్ బిగిన్ అవ్వలేదా పార్టీ దెబ్బతింటాం అన్నటువంటిది? సార్ మేము నిజంగా సప్రెషన్ లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాను వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు కాదు. చిన్న ఎగ్జాంపుల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బలహీనంగా ఉండుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఉండే 300 మంది మీద కేసులు ఎందుకు పెడతారు సార్? కేసులు పెట్టాకనే బలహీన పడలేదా? లేదు సార్, కేసులు పెట్టా ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఇంకా అకౌంట్లు క్రియేట్ చేసుకొని మరీ వచ్చారు. ఇప్పుడు ఎవరైతే మొన్నటిదాకా వద్దులే రాజకీయాలు అనుకున్న వాళ్ళు కూడా లేదు ఖచ్చితంగా వీళ్ళు ఎవరిని వదలరని చెప్పి వాళ్ళు కూడా ఈరోజు కసిగా పెడుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే మేము ఆర్గనైజ్డ్ గా పెట్టాం కాబట్టి అన్ని పోస్టులు ఒకేలా కనపడవు కాబట్టి రాకపోవచ్చు. బట్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని చూసి ఇంకా భయపడిపోతున్నారంటే మా బలం సోషల్ మీడియా. ఈరోజు మాకు మెయిన్ మీడియా లేకపోవచ్చు, సోషల్ మీడియానే మా బలం కాబట్టి దాన్ని అణచివేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడ మా వాళ్ళు ఎక్కడ వెనక తగ్గట్లేదు కదా సార్. తెలుగుదేశం వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడో బయటకు వచ్చారు సార్. మా కార్యకర్తలు, మా నాయకులు ఈ రోజు కూడా స్టిల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇంకో రకంగానో మా నాయకులు విత్ ఇన్ 1 వీక్ లోనే బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా బలంగా వెళ్తా ఉన్నారు, పెట్టుకోండి కేసులు అని చెప్పి. సో అందుకనే కదా వాళ్ళ ఐడీలు ట్రాక్ చేస్తాను నేను. మీరు చూసారు కదా జనసేనకు సంబంధించి వాళ్ళ లాంగిట్యూడ్ ఎక్కడ ఉంది, లాటిట్యూడ్, వాళ్ళు ఎన్ని మీటర్ల డిస్టెన్స్ లో ఉన్నారు, వాళ్ళ లొకేషన్ ఏంటి మొత్తం ట్రేస్ చేసి
వీళ్ళు వెళ్ళి భౌతిక దాడి చేసేటటువంటి పరిస్థితికి వచ్చారు. మరి అంత భయపడకపోతే మేమంతా సార్ ఆఫ్టర్ ఆల్ 11 కదా వాళ్ళ దృష్టిలో, ఎందుకు భయం? 11 మంది నియంత్రించాలని భయం ఏమిటి? మీరంతా 3 పార్టీలు ఉమ్మడిగా ఉంటే మమ్మల్ని చూసి భయపడుతున్నారంటే పరిస్థితి ఏంటి? సో మేము బలంగా ఉన్నాం, ప్రజల్లో మాకు బలం ఉంది, మాకు ఇంకో బలం కాదు, వాళ్ళ దగ్గర అడ్డదారిలో మాకు వచ్చిన బలం కాదనేది కదా వాళ్ళకి తెలుసు కదా. సో అందుకని మమ్మల్ని చూసి భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు కేసులు పెట్టుకున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అరెస్ట్ చేసి కేసులు పెట్టుకున్నా తగ్గేది లేదు సార్. ఎక్కడా కూడా మేము వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఈ ప్రభుత్వాన్ని ఇంకా ఎండగడతాం. చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈయన చేస్తున్న దుర్మార్గాలను ఇంకా ఎండగడతాం. మహా అయితే 10 రోజులు జైల్లో ఉండొస్తాం, లేదా 30 రోజులు ఉంటాం, మహా అయితే 60 రోజులు ఉంటాం, 90 రోజులు ఉంటాం. తర్వాత 3 నెలలే కదా సార్, తర్వాత 90 రోజుల తర్వాత బెయిల్ వస్తుంది కదా, అప్పుడు వస్తాం. లేకపోతే మా ఇంట్లో వాళ్ళు వచ్చి పోరాడతారు. సో ఎక్కడా కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలేటటువంటి ప్రసక్తే లేదు సార్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. కాకినాడ పోర్టుకి సంబంధించి జగన్ని అరెస్ట్ చేయడానికైతే ఒక పక్కన రంగం సిద్ధమవుతుంది. అదే సందర్భంలో అన్ని పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది.